గత వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనకు టిట్కో ఇల్లే నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తణుకులోని టిట్కో ఇళ్ల సముదాయం వద్ద సంపు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత టీడీపీ హయాంలో 73 కోట్ల రూపాయలతో 912 మంది లబ్ధిదారుల కోసం ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అబద్దాలతో కాలయాపన చేస్తూ పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 23 కోట్ల రూపాయలతో పూర్తయ్యే పనుల ఖర్చు ఇప్పుడు రెట్టింపైందని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం త్వరలోనే మౌలిక వసతులతో కూడిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నా వెనకమాల ఉన్నటువంటి బిల్డింగులు చూస్తే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసంలో భాగంగా తణుకు పట్టణంలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పేదవాళ్ళందరూ కూడా ఒక మంచి అపార్ట్మెంట్స్ నిర్మించి వారందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక నూతన టెక్నాలజీని తీసుకొచ్చి షీర్వాల్ టెక్నాలజీ ద్వారా అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకుని మన తణుకు పట్టణంలో 912 మంది లబ్ధిదారులకి ఆ రోజు 73 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి మొత్తంగా 2 సైట్లలో, ఒకటి బాలబాలాజీ టెక్స్టైల్ దగ్గర, అదేవిధంగా ఇంకొకటి అజ్రం కాలనీలో ఇందిరమ్మ నగర కాలనీ దగ్గర, రెండిటికి సంబంధించి 19 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు 45 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను పూర్తి చేయడం జరిగింది 2019కి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి ఎన్నికల్లో టిడ్కో ఇళ్ళకి ఎవరూ కూడా డబ్బులు కట్ట అవసరం లేదు, ఉచితంగా ఇస్తాను 300 స్క్వేర్ ఫీట్కి అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దాదాపు ఈరోజు 7 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇల్లు అద్దెలు చెల్లించుకుంటూ వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది గతంలోనే 1 సంవత్సరం 45 కోట్ల పనులు ఇక్కడ పూర్తయినాయి. ఇంకొక 23 కోట్ల పనులు చేస్తే మొత్తం అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటే ఆ ప్రబుద్ధుడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో అన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ విధంగా ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా ఇక్కడ మనందరం కూడా చూస్తే ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం.